నిద్రలేని రాత్రులు 4వ భాగం. సాయంత్రం ఆఫీస్ నుండి అనిల్ ఇంటికి వచ్చినప్పుడు వస్తువులన్నీ అందంగా సర్దేసి ఉన్నాయి. మీకెందుకండి ఈ అనవసరమైన శ్రమ అని సౌందర్య దగ్గర అడిగాడు. ఇందులో నాకేమిటి శ్రమ? ఇంట్లో ఖాళీగానే కదా ఉన్నాను. నా కోసం మీరు ఎంత శ్రమ పడుతున్నారు? మీకోసం నేను ఇది కూడా చేయకూడదా అన్నది. ఆమె ఎలా ఉండాలనుకుంటే అలా ఉండని అని అనిల్ వదిలేశాడు. అప్పుడు వరుణ్ కూడా తన గదిని ఖాళీ చేసి వస్తువులతో వచ్చాడు. కాళ్ళు చేతులు మొహం కడుక్కుని వచ్చినప్పుడు సౌందర్య అతని వస్తువులను కూడా సర్దడం మొదలుపెట్టింది. అతను కూడా ఆమెతో పాటు ఆ పనిలో కలిశాడు. అనిల్ దూరంగా ఉన్నప్పుడు సౌందర్య మెల్లగా వరుణ్తో, అన్నయ్య, మీ దగ్గర ఒక విషయం మాట్లాడాలి అన్నది. చెప్పు సౌందర్య. మీరెందుకు కవితను కలిసి జరిగిందంతా చెప్పి ఆమెను సమాధానపరచకూడదు? నేను అదేనమ్మా ఆలోచిస్తున్నాను. వచ్చే ఆదివారం నాకు సెలవు. కవిత కూడా హాస్టల్లోనే ఉంటుంది. వెళ్ళి చూసి మాట్లాడాలని అనుకుంటున్నాను. సౌందర్యకి అప్పుడు కొంచెం రిలాక్స్నెస్ వచ్చింది. తనకు ఇంత మంచి చేసే అనిల్కి కవితకు మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు త్వరగా ముగింపుకు రావాలి అని మనసారా కోరుకుంది. రాత్రి డిన్నర్ తర్వాత ముగ్గురు కూర్చుని మాట్లాడారు. సౌందర్య, మీరు మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళడమే మంచిదని అనుకుంటున్నాను అన్నాడు అనిల్. మీరేం చెప్పినా చేయటం నా బాధ్యత. కానీ కన్నవారి దగ్గరకు మాత్రం వెళ్ళమని చెప్పకండి. దానికంటే బిడ్డతో సహా ట్యాంక్ బండ్లోకి దూకి చచ్చిపోతాను అన్నది ఖచ్చితంగా. మీ ఇంటికి వెళ్ళటానికి మీకెందుకు అంత సంకోచం? కన్ఫ్యూజ్డ్గా అడిగాడు వరుణ్. సంకోచం ఏమీ లేదు. ఇది వాళ్ళ మీద ప్రేమతో తీసుకున్న నిర్ణయం. ప్రేమతోనా? అర్థం కాలేదే. మా నాన్న పంచాయతీ ప్రెసిడెంట్. ఊళ్ళో ఉన్న వాళ్ళందరి సమస్యలకు తీర్పు చెప్తారు. ఆయన మాటలకు ఎవరూ ఎదురు చెప్పరు. వాళ్ళని నిర్లక్ష్యపరిచి అవమానపరిచి ఊళ్ళో తల వంచుకునేలా చేశాను. నా తండ్రి తల్లి ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా తెలియదు. ఈ 2 సంవత్సరాల్లో కొంచెం నన్ను మర్చిపోయి ఉండవచ్చు. నేను తిరిగి వెళ్ళి వాళ్ళ బాధను మళ్ళీ ఓపెన్ చేయడానికి నాకు ఇష్టం లేదు. నాకు జరిగిన అన్యాయం నాన్నకు తెలిస్తే మా ఊళ్ళో జాతి గొడవలు మొదలవుతుంది. అనవసరంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. ఊరే ప్రశాంతత కోల్పోతుంది. అలాంటి ఒక పరిస్థితి నా వల్ల నా గ్రామంలో తలెత్తకూడదు. కళ్ళ నీళ్లు పొంగుతూ చెప్పింది. ఇలాంటి ఒక మంచి అమ్మాయిక ఈ పరిస్థితి అని బాధపడ్డారు ఇద్దరు స్నేహితులు. తర్వాత వరుణ్ చెప్పాడు, మీ బాధ మాకు అర్థమవుతుంది. ఇక మీదట మిమ్మల్ని మీ కన్నవారి దగ్గరికి వెళ్ళమని బలవంతం చెయ్యం. అందువల్ల తొందరపడి మూసీ నదికో, ట్యాంక్ బండుకో లేక రైల్వే స్టేషన్కో వెళ్ళిపోకండి అని చెప్పి నవ్వాడు వరుణ్. అనిల్ అతనితో కలిసి నవ్వాడు. ఇన్ని రోజులు ఆ ఇంట్లో వదిలిపెట్టబడ్డ నవ్వులు ఈరోజు వాళ్లను మళ్లీ పులకింపజేసింది. అప్పుడు అనిల్ తండ్రి ఫోన్ చేశాడు. జాగ్రత్తగా ఇల్లు చేరుకున్నట్టు చెప్పాడు. అంతకంటే ముఖ్యంగా అనిల్కి గౌరికి ఎప్పుడు పెళ్లి పెట్టుకుందామని అడిగాడు. నాన్న, కంపెనీలో నన్ను అమెరికా వెళ్ళమంటున్నారు. దానికి నేను ఓకే చెప్పాను. అక్కడ 10 నెలలు ఉంటాను. వీసాకు దరఖాస్తు చేశారు. 2 నెలల్లో బయలుదేరాలి. అందువల్ల నా పెళ్లి ఇంకో సంవత్సరం తర్వాత జరుగుతుంది ఖచ్చితంగా చెప్పాడు. కొడుకు విదేశాలకు వెళ్తున్నాడనే సంతోషం, వాడి పెళ్లి వాయిదా పడిందనేనన్న బాధ ఒకటిగా అనుభవించి మాటలు ముగించాడు అనిల్ తండ్రి. వాళ్ళ మాటలను మౌనంగా వింటున్న వరుణ్, సౌందర్య అతనికి కంగ్రాట్స్ చెప్పారు. నువ్వు ఆఫీస్ నుండి వచ్చి 4 గంటలైంది. ఇప్పటి వరకు నీ అమెరికా విషయం మాతో చెప్పనే లేదు అన్నాడు వరుణ్. లేదురా, ఆఫీస్ నుండి వచ్చిన వెంటనే చెప్దామనుకున్నా. సౌందర్య మాత్రమే ఉంది. సరే, నువ్వు వచ్చిన తర్వాత ఇద్దరికీ చెప్పొచ్చు అనుకున్నా. ఇద్దరూ పనులలో ఉండిపోయారు. డిన్నర్ ముగించుకున్న తర్వాత చెప్దామనుకున్నా. ఇంకేవో విషయాలు మాట్లాడాము. ఈలోపు నాన్న ఫోను. నా పెళ్లి విషయం ఎత్తారు కాబట్టి అప్పుడు బయట పెట్టాను అన్నాడు అనిల్. అది సరే, 10 నెలలు ఉండాలనేది కూడా నిశ్చయం చేశారా? అవునరా, తిరిగి రావడానికి కూడా రిటర్న్ టికెట్ కొంటున్నారు. 10 నెలలు అనిల్ను విడిచి ఉండాలే అన్న బాధ వరుణ్కి ఏర్పడింది. సౌందర్యకి కూడా అలాంటి భావన ఏర్పడింది. కానీ దాన్ని వాళ్ళిద్దరూ శ్రమతో కనబడకుండా దాచిపెట్టారు. అమెరికా గురించి, అక్కడ ఎక్కడ స్టే చేయబడతాడు అనేలాంటి పలు విషయాలు ముగ్గురు కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు. మధ్యలో సౌందర్య అడిగింది, ఇంకా ఎన్ని రోజులకు మనం హోటల్ నుండి తెప్పించుకుని తింటాము? అతి ముఖ్యమైన వంట పాత్రలు, వంట సామాన్లు రాసిస్తాను. కొనుక్కొచ్చి ఇస్తే నేనే వంట చేస్తాను. ఏమిటి, ఇక్కడే గుడారం వేసుకుందామని ఆలోచిస్తున్నావా? గలగలమని నవ్వుతూ అడిగాడు వరుణ్. అది విని అనిల్, సౌందర్య కూడా నవ్వారు. నేను వెళ్ళిన తర్వాత మీరే వంట చేసుకోవచ్చు. ఆ తర్వాత అది కవితకు ఉపయోగపడుతుందే అంటూ అనిల్ను చూసి చెప్పింది. దానికి అతను ఏ సమాధానం చెప్పలేదు. ఆమె గబగబా లిస్టు రాసి ఇచ్చింది. త్వరగానే కొనుక్కొచ్చి ఇచ్చారు స్నేహితులు. మరుసటి రోజు వంటకు కావాల్సినవి ముందే ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టింది. స్నేహితులిద్దరూ బెడ్రూమ్కి వెళ్ళి పడుకున్నారు. ఆ రోజు సమస్యలను కొంచెంగా మర్చిపోయి అమెరికా గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు అనిల్. అతను అమెరికా వెళ్ళిన తర్వాత తాను ఏం చేయాలి అని ఆలోచించాడు వరుణ్. అవసరమైన పనులు ముగించుకుని పక్క గదికి వెళ్ళి బిడ్డతో కలిసి పడుకుంది సౌందర్య. ఆమె ఆలోచన ఆదివారం ఎప్పుడు వస్తుంది, కవిత వరుణ్తో మాట్లాడుతుందా, వాళ్ళ మాటల ముగింపు ఎలా ఉంటుంది అని పరుగులు తీసింది.
మొత్తానికి ఆ రోజు కూడా వాళ్లకు నిద్రలేని రాత్రిగానే అమరింది. ఆదివారం వచ్చింది. ప్రొద్దున్నే టిఫిన్ తిన్న తర్వాత సౌందర్య మెల్లగా వరుణ్ దగ్గరకు వచ్చి, అన్నయ్య ఈరోజు అంటూ సాగదీసింది. నేను మర్చిపోలేదు సౌందర్య, ఇదిగో బయలుదేరుతున్నా అన్నాడు. అనుకోకుండా అక్కడికి వచ్చిన అనిల్ అడిగాడు, నన్ను వదిలేసి ఎక్కడికి రా, నువ్వు ఒక్కడవే బయలుదేరుతున్నావు? వరుణ్ వల్ల అంతకు మించి విషయాన్ని దాచలేకపోయాడు. వద్దు వరుణ్, కవితతో ఎంతగానో మాట్లాడి చూశాను, ఏమీ ప్రయోజనమే లేదు. ఇప్పుడంతా నా పేరు కనబడిన వెంటనే సెల్ ఫోన్ కట్ చేస్తుంది. అనవసరంగా నువ్వు వెళ్ళి అవమానపడి రాబోతావు. పర్వాలేదు, ఫోన్లో మాట్లాడటం కంటే నేరుగా బోల్డు విషయాలను మాట్లాడి సమాధానపరచవచ్చు. నా ప్రయత్నంలో నేను గెలుస్తాననే నమ్మకం నాకుంది. అనిల్ను సమాధానపరిచి బయలుదేరి వెళ్ళాడు వరుణ్. కానీ మంచి వార్తతో తిరిగి రావాలే అని సౌందర్య మనసు టపటప కొట్టుకుంది. మధ్యాహ్నం అతను తిరిగి వచ్చినప్పుడు హడావిడిగా స్వాగతించింది. అనిల్ ఇష్టం లేనట్టు చూశాడు. ఎందుకంటే కవిత అతన్ని అంత ఎక్కువగా గాయపరిచింది. వరుణ్ణి అవమానించి పంపుంటుందని ఎదురు చూశాడు. వరుణ్ చెప్పాడు, పరిస్థితి మన చెయ్యి దాటిపోయింది సౌందర్య. పెద్దలు చూసి ఉంచిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఆమె అంగీకరించిందట. ఈరోజు నిశ్చయితాంబూలాలు. నిన్ననే బయలుదేరి ఊరికి వెళ్ళిపోయిందట. ఆమె రూమ్మేట్ చెప్పింది. అనిల్ మీద పగ తీర్చుకుంటున్నట్టు భావించి కవిత తప్పైన నిర్ణయం తీసుకుందే అంటూ సౌందర్య నొచ్చుకుంది. తన వలన ఏర్పడుతున్న బాధింపులు చూసి దుఃఖంతో ఆమె గొంతుగా అడ్డుపడింది. కానీ ఆ వార్త వలన అనిల్ ఏ బాధింపుకు గురి అవ్వలేదు. ఎందుకంటే అది అతను ఎదురు చూసిందే. ఇక కవిత మనసు మార్చుకోదు అనేది ఎప్పుడో అర్థం చేసుకున్నాడు. సౌందర్యని ఆ వార్త చాలా బాధ పెట్టింది. తనని తరుముతున్న విధి తనకు సహాయం చేసే వాళ్లను వదలకుండా బాధ పెడుతుందేనని నొచ్చుకుంది. బాధపడుకు అనిల్, మంచి కాలం. కవిత యొక్క పట్టుదల, గుణం, అర్థం చేసుకోకూడదు అనుకునే గుణం గురించి మనకి ఇప్పుడు తెలిసింది. ఇది తెలియకుండా ఆమెను నువ్వు పెళ్లి చేసుకునుంటే నువ్వు నీ తల్లిదండ్రులు ఖచ్చితంగా కష్టాలు పడేవారు. ఇది కూడా మన మంచికే. నీకోసమే కాచుకునుంది గౌరీ. అమ్మా నాన్న ఇష్టపడినట్లు ఆమెనే పెళ్లి చేసుకుని కవిత ఎదురుగా హాయిగా జీవించి చూపాలి అన్నాడు వరుణ్. కవితను మర్చిపోయి చాలా రోజులయ్యింది. మీరు ఆమెను మర్చిపోండి. దానికోసం వెంటనే గౌరిని పెళ్లి చేసుకోవడం కుదరదు. కవితను పూర్తిగా మర్చిపోవడానికి కొంచెం సమయం కావాలి. ఈ టైంలో నేను అమెరికా వెళ్ళటం కూడా మంచిదే. తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం అన్నాడు. షాక్తో కూర్చుండిపోయింది సౌందర్య. తన వలన అనిల్ పడుతున్న కష్టాలను, అవమానాలను చూసి మనసారా కృంగిపోయింది. అప్పటినుంచి కవిత గురించి మాట్లాడటం ముగ్గురు మానేశారు. అనిల్ తన అమెరికా ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నాడు. ఇంటి మేనేజ్మెంట్ అంతా బాధ్యతగా తీసుకుంది సౌందర్య. మధ్యాహ్నం తప్ప పొద్దుట టిఫిన్, రాత్రిపూట డిన్నర్ ఇంట్లోనే తినాలని ఆర్డర్ వేసింది. రాత్రి వాళ్ళిద్దరూ ఎంత ఆలస్యంగా వచ్చినా అప్పటి వరకు కాచుకునుండి వాళ్లకు వడ్డన చేస్తుంది. వాళ్ల బట్టలను ఉతికి ఆరేస్తుంది. మీకెందుకీ అనవసరమైన శ్రమ అన్నాడు అనిల్. ఇందులో నాకేమీ శ్రమ లేదు. మీరు నా మీద చూపిస్తున్న కనికరానికి నా వల్ల చేయగలిగింది చేస్తున్నా. ఇంటి పనులు చేస్తూ నా టైంను గడుపుతున్నందువలన మనసులోని బాధలను మర్చిపోగలుగుతున్నాను. అందువల్ల నన్ను అడ్డుకోకండి అన్నది. ఆమె ఇష్టం వచ్చినట్టే చేయని అనుకుంటూ ఇద్దరూ వదిలేశారు. వాళ్ళిద్దరూ తనకొక మంచి చోటు వెతుకుతున్నారు. అది దొరికిన రోజే ఆ ఇంట్లో ఆమెకు చివరి రోజు. ప్రతిరోజు ఆ రోజు కోసం ఎదురు చూస్తుంది సౌందర్య. దాని గురించి ఆలోచించినప్పుడల్లా పెద్ద నిట్టూర్పు విడుస్తుంది. వచ్చే శని ఆదివారాల్లో కంపెనీ పని మీద ముంబై వెళ్తున్నట్టు చెప్పాడు వరుణ్. దానికోసం శుక్రవారం రాత్రి 7 గంటలకే బయలుదేరాడు. అనిల్, సౌందర్య ఇంటి దగ్గర వాళ్ళ పనిలో ఉన్నారు. అప్పుడు అనిల్ అడిగాడు, ఇంటి బయటకు మీరు వెళ్ళటం లేదే, ఎందుకని? భయంగా ఉంది. ఎవరికి భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? మోహన్ గానీ లేక అతని సహచరులో నన్ను అలా చూసేస్తే వాళ్లే మిమ్మల్ని చూసి భయపడి తప్పుకుంటారు. ఇప్పుడు మీరు మోహన్తో లేరు. మీకు చేసిన ద్రోహం వల్ల మీ నాన్న ద్వారా అతనికి ఆపద ఉందని అతను భయపడుతూ ఉంటాడు. అతను నన్ను అతని భార్యగా అందరికీ చెప్తే దానికి అతని దగ్గర ఏ ఆధారమూ లేదని మీరే చెప్పారు. మీ పెళ్లిని అతను రిజిస్టర్ చేయలేదు. అతను కట్టిన తాళిని ఎప్పుడో తెంచి పారేశారు. మీతో కలిసి ఒక్క ఫోటో కూడా తీసుకోలేదని చెప్పారు. ఇక ఏ ఆధారంతో మిమ్మల్ని తన భార్య అనగలడు, నిరూపిస్తాడు? స్వప్న అతని కూతురే కదా. నిజమే, కానీ దానికి బర్త్ సర్టిఫికేట్ లేదే. స్వప్నకు DNA టెస్ట్ చేస్తేనే అది తన కూతురని నిరూపించగలడు. అది జరిగితే జరగనే జరగదు. ఎందుకు జరగదు? అంత శ్రమపడి మిమ్మల్ని తన భార్యగా నిరూపించినందువలన అతనికి ఎటువంటి లాభమూ లేదు. వాడికి ఒక సౌందర్య లేకపోతే ఈ పాటికి ఇంకో ఐశ్వర్య దొరుకుంటుంది. అతని కోరికలు తీరుంటాయి. శ్రమపడి మిమ్మల్ని కనిపెట్టినందువలన అతనికి ఏ లాభమూ లేదు. ఇక అతన్ని మీరు భర్తగా మాత్రమే కాదు, ఒక మనిషిగా కూడా గౌరవించాలని అతనికి బాగానే తెలుసు. ఏ కారణం చేత మిమ్మల్ని అతను వెతికే అవకాశమే లేదు. అతని గురించి అన్నీ తెలుసుకున్నాను. అందువల్ల నన్ను వెతికి పట్టుకుని చంపేయాలని అనుకోవచ్చు కదా. మోహన్ నుండి మీరు విడిపోయిన తర్వాత మీరు మీ ఇంటికి వెళ్ళలేదు. అలా వెళ్ళుంటే ఖచ్చితంగా అతనికి ఆపదే. కానీ అది జరగలేదు. అందువల్ల అతను మీ గురించి భయపడటాన్ని ఈ పాటికి వదిలేసుంటాడు. అంతేకాదు,
ఇంత పెద్ద నగరంలో ఎక్కడో ఒక మూలలో జీవిస్తున్న అబల ఆడపిల్లను వెతికి పట్టుకుని హత్య చేయడం సినిమాల్లో మాత్రమే జరుగుతుంది. నా కథ సినిమా కథల్ని మించిపోయిందే. గబుక్కున కన్నీరు కార్చింది. ఆమె మామూలు పరిస్థితికి వచ్చేంత వరకు మౌనంగా ఉన్నాడు అనిల్. ఆ తర్వాత చెప్పాడు. వ్యాపారవేత్త ఇంట్లో పని మనిషిగా ఉంటున్నావనేది పోలీసుల ద్వారా మోహన్కు తెలుసుండొచ్చు. మీరు మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళలేదనేది అతనికి పెద్ద రిలీఫ్. అప్పుడే మనశ్శాంతిగా ఉంటాడు. అతనికి రోజు రోజుకు 1000 సమస్యలుంటాయి. అందువల్ల ఈ పాటికి మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయి ఉంటాడు. అందువల్ల మీరు ధైర్యంగా బయటకు వెళ్ళొచ్చు. కావాలంటే దుప్పటాను తలనిండా కప్పుకుని వెళ్ళండి. ఎక్కువ జనం లేని చోట్లకు వెళ్ళిరండి. మనసులో ధైర్యము ప్రశాంతత వస్తుంది. ప్రయత్నిస్తానన్నది. ఎందుకంటే గుడికి వెళ్ళటం, దేవుణ్ణి ప్రార్థించడం ఆమె ఆపి చాలా రోజులైంది. నేను చూస్తున్నాను. ఈ అపార్ట్మెంట్లో నివసిస్తున్న వాళ్ళని చూసి భయపడి తప్పుకుంటున్నారు. ఏ తప్పు చేయని మీరు ఎందుకు దాక్కోవాలి? మీరుగా వెళ్ళి మాట్లాడకపోయినా పర్వాలేదు. మీ దగ్గరకు వచ్చి మాట్లాడే వాళ్లతో మాట్లాడండి. లేకపోతే వాళ్ళు మనల్ని అనుమానిస్తారు. సరే అంటూ తల ఊపింది సౌందర్య. తనకు ఒక చోటు వెతకడం ఇద్దరూ మర్చిపోయారా, లేక చోటు ఇంకా దొరకలేదా అని అనుమానం ఆమెలో తలెత్తింది. ఎందుకంటే ఇక్కడ జీవితం కొంచెం కొంచెం ఆమెకు నచ్చడం మొదలుపెట్టింది. ఇలాగే జీవితం అంతా వీళ్లకు పని మనిషిగా ఉండిపోవాలని మనసు ఇష్టపడుతుంది. స్వప్న పైన ఇద్దరూ చూపిస్తున్న ప్రేమ ఆమెను కట్టిపడేస్తుంది. దానికంటే ఇక్కడికంటే ఇంకెక్కడా తనకు మంచి భద్రత దొరకదనే ఆలోచన కూడా ఆమె మదిలో బలంగా ఏర్పడింది. కానీ వెంటనే ఆమె మనస్సాక్షి మేలుకుంది. తాను రోజుల తరబడి ఇక్కడే ఉంటే అనిల్కు, అతని కుటుంబానికి అనవసరమైన సమస్యలు వస్తాయి. కాబట్టి త్వరగా ఈ ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంది. ఆ రోజు ఆ ఇంటి తలుపు దాకా తానొచ్చింది ఆమె తెలుసుకోలేదు. కాలింగ్ బెల్ మోగింది. వరుణ్ వచ్చుంటాడని అనుకుని గబగబా తలుపులు తీసింది. వరుణ్ నిలబడున్నాడు. కానీ అతని వెనక నిలబడ్డవారు సాక్షాత్ ఆమె తల్లిదండ్రులు. షాక్తో అలాగే నిలబడిపోయింది సౌందర్య. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.